స్వాగతం. ఈరోజు మా పాప మేనకోడలు మిల్క్ మేడ్ వేసి కొంచెం సేమియా చేయమన్నారు. ఇప్పుడు తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చూడండి. ముందుగా సేమియా తయారు చేయడానికి పాలను మరిగించుకొని ఉంచుకుంటున్నాను. తర్వాత సేమియాని వేపి ఉంచుకున్నాను. ముందుగా బాండీ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేసుకోండి. పాలు మరుగుతున్నప్పుడు వేపిన సేమియా పుల్లల్ని వేయాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేవి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేయాలి. వేసి ఉడకనివ్వండి. కిస్మిస్, జీడిపప్పు వేసుకోండి. సేమియాలని కొంచెం మిల్క్ మేడ్ కలిపితే టేస్ట్గా ఉంటుంది, అందుకనే వేస్తున్నాము. యమ్మీ మిల్క్ మేడ్ని ఇందులో మిక్స్ చేసుకోండి. సేమియాలో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సేమియా చాలా టేస్ట్ వస్తుంది కొంచెం మిక్స్ చేసుకుంటే. కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. సేమియా పుల్లలు అవి ఉడికిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ని చిన్న గ్లాసులతోటి 2 గ్లాసులు వేసుకోండి. షుగర్ తగినంత, మనకి ఎంత స్వీట్గా కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలాచీ పౌడరు లాస్ట్లో కొద్దిగా యాడ్ చేయండి. ఇలాచీ పౌడర్ కొంచెం మిక్స్ చేస్తుంది. మెల్లగా కలుపుతూ అయిపోయింది. క్లోజ్ చేసి అండి. ఎమ్మి సేమియా రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దామా?